జల్దరి వృక్షం అంటే దేనికి సాదృశ్యమైందంటే యెహోవా దేవుని సాదృశ్యమైంది. అది జల్దరు వృక్షంతో పోల్చాడు. సో ఆ చెట్టు కింద కూర్చుంటేటన్నా మీరు కానీ యెహోవా దేవుని చెట్టు కింద కూర్చుంటే ఆనందదాయకం మీకు అని చెప్తున్నాడు. అయితే ఆయన ఇచ్చు ఫలాలు ఆ చెట్టు కింద కానీ కూర్చున్నప్పుడు ఆయన ఇచ్చు ఫలాలు ఎలాగుంటాయంటే మనకి చాలా ఆనందంగా ఉంటాయని చెప్తాడు. ఏంటిదంటే ఆత్మీయ తృప్తి అనేది ఉంటుంది. తర్వాత జీవం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కృప ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చు ఫలాలు అన్నమాట. ఎప్పుడు దేవుని చెట్టు కింద కానీ మనం కూర్చున్నట్లయితే, దేవుని బాహువు కింద కానీ మనం ఉన్నట్లయితే, అది దేవుని ఫలాలు కూడా ఎలా ఉంటాయంటే మనకి శాంతి, సహనము, సమాధానము, ఆనందము, ప్రేమ, విశ్వాసము ఇవన్నీ ఆయన ఇచ్చు ఫలము. ఆ ఫలాల్ని దేంతో పోల్చాడంటే జల్దరు వృక్షము యొక్క పండుతో పోల్చాడు. ఇది దాని అర్థం. అంతేగాని అక్కడ కడ్రాయిల్లో ఉన్న లింగం కాదురా. వాడు ఎంత ఎటకారంగా అడిగాడంటే జీవం అంటే నీ నాలుకే కదా, మరి ఫలం అంటే ఏంటిదంటే అక్కడ ఉన్న సిగ్నేచర్ స్టూడియోలో ఉన్న అధినేత అయినటువంటి మహేంద్ర గాడు ఎంత ఇదిగా నవ్వాడంటే అంత ఇదిగా నవ్వాడు. ఏం తెలుసురా మహేంద్రగా నీకు? బైబిల్ గురించి ఏం తెలుసురా? బైబిల్ నాలెడ్జ్ గురించి ఏం తెలుసురా? బైబిల్ మీద కోట్ల మంది రీసెర్చ్ చేస్తున్నారు. దాని యొక్క ఫలాలని అన్నిటికీ అందరికీ తెలియజేస్తున్నారు. బైబిల్ జీవితాలను మార్చే పుస్తకం రా, భూత పుస్తకం కాదు. అది కూడా అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు రచించిన గ్రంథం రా పరమగీతం. ఆయన బూతు రాస్తాడంటే మీరెట్ట నమ్మారా? పనికిమాలిన ఎదవల్లారా. కాబట్టి మనకి శాశ్వత జీవం ఎక్కడ ఉంటుందంటే యెహోవా దేవుని బాహు కింద ఉంటుంది. అనగా ఆయన యొక్క చల్లని చేతుల కింద ఉంటుంది, ఆయన యొక్క నీడ కింద ఉంటుంది. ఉన్నప్పుడు మా నీడ కింద మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ, విశ్వాసం అన్నీ కలిగి ఉంటాయి. వీటన్నిటిని కలిపి జల్దరు ఫలములతో పోల్చాడు సొలొమోను మహారాజు. కాబట్టి ఎవరైతే యెహోవా చెట్టు కింద ఉంటాయి, యెహోవా జల్దరు వృక్షం కింద కూర్చున్నప్పుడు వారికి ఆయన ఇచ్చే ఫలములు ఎలా ఉంటాయంటే చాలా అతి మధురంగా ఉంటాయని ఇక్కడ సొలొమోను భక్తుడి యొక్క మెయిన్ ఉద్దేశం.